ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితంలో కూడా దావీదు వలె ప్రతిదీ దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా? లేదా పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుందా? జాగ్రత్త సుమి. ఒకసారి యేసయ్యను బట్టి పాపము నుండి విడిపించబడిన మనము ఆ దేవాది దేవునికి పిల్లలమైన ఆ మహాదేవుని తండ్రి అని పిలిచే యోగ్యత దొరికింది. ఆయన అతి పరిశుద్ధుడు. దేవుని పిల్లలమైన మనలో పాపం ఉన్నట్లయితే ఆయనను తండ్రి అని ఎలా పిలవగలం? అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుని మాట వినకపోవడమే పాపము. దేవుని మాటలు అనగా వాక్యం మనలను సరి అయిన మార్గములో నడిపిస్తుంది. ఉదాహరణకు, చీకటి గల అడవిలో దారి చూపే దీపం వంటిది. అందుకే దావీదంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగని. దేవుని వాక్యంతోనే మన అడుగులు స్థిరపరచబడాలి. లేని ఎడల ఆదాము జీవితంలో ఆజ్ఞను అతిక్రమించడం బట్టి పాపము చేసి దేవునికి దూరమైనారు. అపవాది వారి జీవితంలో ఆధిపత్యం పొందగలిగింది. ఇంతకీ పాపము ఎలా చేయగలుగుతాం? గుర్తుంచుకో, నీ ఆలోచన విధానమును బట్టి, పరిస్థితులను బట్టి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, ఇలా వీటి వల్ల నీ మనస్సులో ఆందోళనను తీసుకొస్తుంది. నీ దృష్టి దేవుని నుండి ఇంకా సమస్యల వైపు మళ్ళిస్తుంది. దేవునికి విధేయత చూపటం కంటే ఆజ్ఞను అతిక్రమించడం, దేవుడు నియమించిన హద్దులు మీరడం మంచిది అనేలా చేస్తుంది. ఈ ఆందోళన లేదా చింత, యాంగ్జైటీతనం, టెన్షన్ పడడం మన లైఫ్లో గందరగోళానికి గురి చేస్తుంది. ముఖ్యంగా మన మనసే పాపం చేయడానికి ప్రధాన కారణం. అక్కడే సాతానుకు చోటు దొరుకుతుంది. దానికి లోబడితే అది మెల్లిమెల్లిగా నిన్ను పూర్తిగా లొంగ చేసుకొని దేవుని నుండి నిన్ను పూర్తిగా దూరం చేస్తుంది. అందుకే నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని వాక్యం బట్టి నడుచుకోవడం ఎంతో అవసరం. అది మనలను నిలబెడుతుంది, జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను గుర్తుంచుకో. నీ అడుగులు దేవుని వాక్యానుసారంగా స్థిరపరచుకో. అలాగే ఏ పాపము కూడా నిన్ను ఏలనీయకుండా చూసుకో. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.